హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణం కిచెన్. ఈరోజు రాణం కిచెన్లో అయితే నేను కారప్పొడి చేశాను. ఈ కారప్పొడి అయితే చాలా బాగుంటుంది. అసలు మనకి ఎప్పుడన్నా జలుబు చేసినప్పుడు కారంగా తినాలనిపిస్తుంది. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ బాగా కారం కారంగా తినాలనిపిస్తుంది. అలాంటి టైంలో ఈ కారప్పొడి చేసుకొని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కారప్పొడి వేసుకొని ఈ అన్నాన్ని కొంచెం బాగా కలుపుకొని అలా తింటుంటే అసలు చాలా బాగుంటుంది. అసలు కారం కారంగా చాలా బాగుంటుంది. దోశలోకి కానీ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీలోకి కూడా బాగుంటుంది. ఈ కారపొడి కోసం అయితే ముందుగా ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి. అసలు ఎక్కడ మాడకుండా ఫ్రై చేసుకోవాలి. మాడిని అంటే టేస్ట్ మారిపోద్ది. కారపొడి టేస్టే మారిపోద్ది. అందుకని కొంచెం ఓపికతో వీటిని బాగా వేయించుకోవాలి. ఇట్లా బాగా వేగిన తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి వీటిని వేసేసి బాగా చల్లారనివ్వాలి. ఇలా బాగా చల్లారబెట్టాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 3 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకొని ఈ పచ్చిశనగపప్పుని కూడా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పచ్చిశనగపప్పులోకి ఒక 2 డ్రాపుల వరకు నెయ్యి వేసుకోవాలి. 2 డ్రాపులు వేసుకొని వీటిని కూడా బాగా ఇట్లాగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకుంటే పచ్చిశనగపప్పు మాడిపోతుంది. అందుకని 2 డ్రాప్లే వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా అదే ప్లేట్లోకి వేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం మెంతులు వేసుకోవాలి. ఒక 15 వరకు ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక 5 అన్నా ఎక్స్ట్రా వేసుకున్న కారంగానే ఉంటాయి. వీటిని కూడా కొంచెం మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించాలి. కొంచెం వేగిన తర్వాత ఒక 2 డ్రాపులు నెయ్యి వేసుకొని వీటిని కూడా అట్లానే వేయించాలి. ముందే నెయ్యి వేసి వేయించామంటే ఎండుమిర్చి కూడా మాడిపోతాయి. అందుకని ఇలా బాగా వేగిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. 3 స్పూన్లు జీలకర్ర వేసుకొని వీటిని కూడా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించాలి. ఒక 2 డ్రాపులు నెయ్యి వేసుకొని సేమ్ వీటిని కూడా అట్లానే వేయించాలి. కొంచెం ఓపికగా వేయించుకోవాలి వీటిని. ఇలా బాగా వేగిపోయిన తర్వాత మనం ఉప్పు ఎంత వేసుకోవాలనుకుంటామో మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకొని ఉప్పును కూడా కొంచెం ఫ్రై చేస్తే ఏమన్నా ఉప్పులో తడిగా ఏమన్నా ఉంటే గనక ఆ చెమ్మ కూడా లాగేసుకుంటుంది వేడి. అందుకని ఉప్పును కూడా కొంచెం ఇట్లా వేయించుకోవాలి. కారపొడి ఎక్కడ బూజు రాకుండా ఉంటుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇట్లా చేసుకోవాలి. వీటిని కూడా ఈ ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి. ఇలా బాగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం చింతపండును కూడా ప్యాన్లోకి వేసుకొని చింతపండును కూడా ఇట్లా కొంచెం వేయించాలి. మనం వేడి మీద సాఫ్ట్గానే అనిపిస్తుంది కానీ చల్లారాక చింతపండు కూడా క్రిస్పీగా అయిపోద్ది. ఈ చింతపండును కూడా అదే ప్లేట్లోకి వేసుకొని మొత్తం అన్నీ ఇట్లా బాగా చల్లారనివ్వాలి. ముందుగానే పల్లీలని ఒక గుప్పెడు పక్కకు తీసుకొని పెట్టుకోవాలి చల్లార్చే ముందు.
ఇప్పుడు ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని బాగా ఇట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మనం తీసుకొని పెట్టుకున్న ఈ పల్లీలని ఇప్పుడు వేసుకోవాలి. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇట్లా వేసేసుకోవాలి. వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం అక్కడక్కడ పలుకులు ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని ఒక వెడల్పాటి ప్లేట్లోకి వేసుకొని కొంచెం ఇట్లా చల్లారనివ్వాలి. అక్కడక్కడ ఇట్లాగా ఉండలు కట్టినట్టుగా ఉంటుంది కదా, కొంచెం వాటిని ఇట్లా స్పూన్తో ఇట్లాగా స్మాష్ చేసి కొంచెం చల్లారనివ్వాలి కారపొడిని. మీరు వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే మట్టుకి చాలా బాగుంటుంది ఈ కారపొడి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలా మనం అన్నీ నేతితో వేయించాం కాబట్టి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కారపొడి. దోశల్లోకి కానీ మనం చట్నీ చేసుకోకపోయినా సరే ఇట్లా కారపొడి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. కొత్త వాళ్ళు ఎవరన్నా ఛానల్ చూస్తే రాణమ్మ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి.